తర్వాత ఈ పీసీఎంలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ఆ రోజు ఆర్సీఎం వాళ్ళు బైబుల్ని పుల్పిట్ కట్టేసేవాళ్ళు. ఇప్పటికీ మీరు ఆర్సీఎం చర్చెస్కి వెళ్ళండి, ఇప్పటికి ఈ రోజుకి వెళ్ళండి, బైబుల్కి ఒక చివరిలో చైన్తో కట్టేసి ఉంటారు. ఇలా ఇలా పుల్పిట్ చైన్ ఉంటుంది, ఇలా తీస్తే రాదు, చైన్ ఉంటుంది ఇలా. అంటే వేదిక మీదకి వచ్చినప్పుడే ఇలా చదవడం తప్ప ఇంటికి పట్టుకెళ్ళి చదువుకుంటాం, అక్కడే చదువుకుంటాం అంటే కుదరదు. ఇది చదవకపోతే ఇందులో ఏముంది ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఇక్కడ మాత్రమే చదువుతారు, వాళ్ళకు బోధిస్తారు. వాళ్ళకి అస్సలే బైబిల్ తెలియదు, వాళ్ళకి అసలే బైబిల్, ఎందుకంటే వాళ్ళ చేతిలో బైబిల్ లేదు. ఉన్నది ఒక్క బైబిల్, ఆ ఒక్క బైబిల్ పుల్పిట్ మీద ఉంది, అది కూడా కట్టేస్తారు. వీడు కూడా ఇంటికి తీసుకెళ్ళడం. వాళ్ళకి బైబిల్ తెలియలేదంటే అర్థం ఉంది, ఎందుకని వాళ్ళ చేతిలో బైబిల్ లేదు. వీడికి బైబిల్ తెలియలేదంటే అర్థం ఉంది, ఎందుకని వీడు ఇక్కడే కట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి వీడు చదవలేడు ఇక్కడ. మీ అందరి చేతిలో బైబిల్ ఉందా? బైబిల్ ఉందా మీ అందరి చేతుల్లో? ఉంది. ఎప్పుడైనా చదివారా? కట్టేశారు చైన్తో కదా, చైన్తో కట్టేశారు. మీరు ఎప్పుడు తెరవలేదాన్ని, ఎప్పుడు చదవలేదాన్ని. అంటే ఆర్సీఎం వాళ్ళు ఎలాగైతే బైబుల్ని పుల్పిట్ కట్టేసుకుని అందులో ఏముందో చదవలేదో, మనం కూడా పుల్పిట్ కట్టేసుకున్నాం. పుల్పిట్ కట్టేయడం అంటే ఆ అయ్యగారు ఏదో చెప్తాడు అదే, అయ్యగారు చెప్పిందే తప్ప మనకేం తెలియదు, మనం చదవం. మన చేతిలో బైబుల్ ఉన్నా వేస్టే, లేకపోయినా వేస్టే. ఆయన ఏం చెప్తాడో అదే, ఇంక వేరే దాన్ని మనం ఆలోచించం. పుల్పిట్ కట్టేసామా? పీసీఎం అచ్చం క్యాథలిక్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాం. బైబుల్ ఓన్గా చదవం, ఏంటిది అని చదవం, ఆలోచించం. పీసీఎం. తర్వాత వాళ్ళు అప్పట్లో పాప క్షమాపణని అమ్ముకుండేవాళ్ళు. ఆర్సీఎం వాళ్ళు పర్గేటరీ అంటారు దాన్ని. నీ పాపాలు క్షమించబడాలంటే ఇదిగో ఈ అప్లికేషన్ తీసుకొని దీన్ని ఫిల్అప్ చేసి ఇంత అమౌంట్ కట్టని అడిగేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసి అందులో పాపాలు రాసి ఇంత అమౌంట్ ఇస్తే ఈ అమౌంట్ తీసుకుని దాన్ని చింపి ఆ రసీదు ఇస్తాడు. ఇలా ఈ రసీదు ఉన్నవాడే పరలోకం వెళ్తాడంట. పర్గేటరీ సర్టిఫికేట్ అంటారు దాన్ని. ఆర్సీఎం మిషన్ వాళ్ళు ఇప్పుడు ఆర్సీఎం చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో చూడండి మీరు. చిన్న చోట మోట చర్చిలు ఉన్న వాళ్ళకి ఒక 5 ఎకరాల కాంపౌండ్ ఉంటుంది, పెద్ద కాంపౌండ్ ఉంటుంది, లోపల పెద్ద చర్చ్ ఉంటుంది, ఏంటంటే పెద్ద ప్రాపర్టీ ఉంటుంది వాళ్ళకి. అంత ప్రాపర్టీ ఎలా వచ్చింది తెలుసా మీకు? వాళ్ళకి అన్ని ఆస్తులు ఎలా కొన్నారు తెలుసా? ఎక్కడ మీకు ఆ చర్చి కనపడినా, క్యాథలిక్ చర్చి కనపడినా పెద్ద ప్రాపర్టీ ఉంటుంది వాళ్ళకి, చిన్నది ఉండదు, చాలా పెద్దది ఉంటుంది. బిల్డింగ్ మీరు చూస్తే ఏమి డిజైన్ కడతారంటే ఆ రాళ్ళు కానీ, ఆ గ్లాసెస్ కానీ, ఆ వుడ్ కానీ, ఆ ఫ్యాన్లు కానీ, ఆ లైట్లు కానీ, ఆ పుల్పిట్ కానీ మీరు చూస్తే ఫర్నిచరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరదు అలాంటి ఫర్నిచర్ ఉంటుంది. అంత అద్భుతమైన బిల్డింగ్ని, అంత కాస్ట్లీ ఫర్నిచర్ని, అంత స్పేసియస్గా ఎలా వాళ్ళు కొనగలిగారు ఒకప్పుడు? ఎక్కడ చూసిన డబ్బు? ఇప్పటికి ఈరోజు కూడా బయట నుంచి డబ్బు వస్తుందంట కదా అంటున్నారు కదా, దాన్ని ఆధారం చేసుకునే ఎందుకు వచ్చినంత డబ్బు ఒకప్పుడు వాళ్ళకి? ఎందుకు వాళ్ళందరికీ పంచి పెడుతున్నారు? ఇప్పుడు ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఏం చేస్తారంటే వీధి వీధికి వెళ్ళి సువార్త చెప్తారు. అలా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానుక తీసుకుంటాం మనం. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, మీరు వేసే కానుకతో నేను బతుకుతాను ఇక్కడ. కానీ మీరు ఎప్పుడైనా ఒక ఆర్సీఎం పాస్టర్ సువార్తకు వెళ్ళి చూసారా? మీరు చాలామంది తీసుకున్నాండి చర్చికి అని ఎప్పుడైనా చెప్పడం చూసారా? లేదు, 10 మంది వచ్చారు, డిసప్పాయింట్మెంట్ కాడు. ఒక్కడు వచ్చిన డిసప్పాయింట్మెంట్ కాడు, 100 మంది వచ్చినా ఉబ్బి తప్పిబ్బి కాడు. అసలు వీళ్ళ మీద డిపెండ్ కాడు ఈ వ్యక్తి డబ్బు పైనుంచి వస్తుంది, వీళ్ళ మీద డిపెండ్ కాడు. అదే నేను అనుకో, మీరు వచ్చే కొద్దీ నాకు డబ్బు వస్తుంది, మీరు తగ్గే కొద్దీ నాకు డబ్బు పోతుంది. ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యంట నేను. వీళ్ళు వీళ్ళ మీద డిపెండ్ కారు, అందుకని వాళ్ళు సువార్తకు వెళ్ళరు. మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు వీళ్ళకి? పైగా వెళ్ళిన వాళ్ళకి వీళ్ళు డబ్బు ఇస్తారు. ఆర్సీఎంలో వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు డబ్బు ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకప్పుడు పర్గేటరీ అనే సర్టిఫికేట్ ప్రవేశపెట్టినప్పుడు, పాప క్షమాపణ పత్రం అనేది ప్రవేశపెట్టినప్పుడు, దాన్ని కొనుక్కున్నటువంటి డబ్బుతో వచ్చిన డబ్బు, మాకు పాప క్షమాపణ కావాలి, మా నాన్న చచ్చిపోయాడు ఆయనకు కావాలి, మా అమ్మకు కావాలి, నాన్నకు కావాలి, ఏదో కొనుక్కొని ఆ వచ్చిన డబ్బు అంట కొన్ని ఎకరాల విస్తీర్ణంతో గుంతలో పూడిస్తే కానీ పూడిపోనంత డబ్బు పాప క్షమాపణని అమ్ముకున్నారు. అందుకొచ్చే ఈ ఆస్తులన్నీ.
ఇప్పటికీ ఆ డబ్బు తరిగిపోలే, అంత అంత డబ్బు వచ్చింది వాళ్ళకి కదా. ఇప్పుడు చెప్పండి, మన చర్చిల్లో, ప్రొటెస్టెంట్ చర్చిల్లో అమ్మకాలు ఏమైనా జరుగుతాయా? అమ్ముకుంటారా? ఏమైనా అమ్ముకుంటారా? అమ్ముకోరా? మీకు తెలుసా తెలీదా? ఏది అమ్మకుండా వదిలిపెట్టారు చెప్పండి. ఒక విధంగా వాళ్ళే నయం, పాప క్షమాపత్రం అని చెప్పారు. కనీసం పాపం అనే కాన్సెప్ట్ అయినా వచ్చింది. ఇక్కడ పెన్ను దగ్గర నుంచి, ఇక్కడ ఫోటో ఉంది, అది గ్యాలరీలో ఉంది, ప్రార్థన పెన్ను, పిల్లాడు ఎగ్జామ్ రాసే పెన్ను దగ్గర నుంచి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. ప్రార్థనా చాపులు, ప్రార్థనా అట్టలు, అంటే మీకు చూపెడతాను. రైట్, ఇది చూడండి, కనబడుతుందా మీకు? ఇది చదవండి, కనపడుతుంది. ఇదేంటో ఏంటి కనపడలే? కల్వరీ టెంపుల్, హైదరాబాద్, ప్రేయర్ పెన్ ఫర్ బిలవ్డ్ స్టూడెంట్స్. ఏంటా? ప్రేయర్ పెన్ ఫర్ బిలవ్డ్ స్టూడెంట్స్. ప్రియమైన విద్యార్థులకి ప్రార్థనాపూర్వకమైన పెన్ను అని అర్థం తెలుగులో. మరి ఉచితంగా ఇవ్వాలి కదా, ప్రియమైన విద్యార్థులకి ఇస్తాడా? ఉచితంగా ఇవ్వడం అదేంటది? మరలా ఏది స్వార్థంగా అమ్ముకుంటున్నావు, బిజినెస్ అంటామని ఒక వచనం రాశారు దీని మీద. గెస్ చేయండి, ఇలాంటి పెన్ను కూడా బైబిల్లో ఒక వచనం ఉంటుంది అనేది ఎక్కడైనా ఉంటే గెస్ చేయండి, చూద్దాం మనలో అన్నమాట. కాదు, చదివి వినిపిస్తాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవకుంటే ఎవరిని అడగాలి? మరి పెన్ను ఎందుకు? మరి ప్రార్థన ఎందుకు? ఇప్పుడు వీళ్ళే దేవుని అడిగితే మరి ఈ ప్రార్థన ఎందుకు, ఈ పెన్ను ఎందుకు? మేము అవన్నీ ఆలోచించమండి, మేము గొర్రెలం. అంతేనా? పెన్ను దగ్గర నుంచి స్టార్ట్ చేసి దేన్ని అమ్మకుండా వదిలిపెట్టారు చెప్పండి? దేన్ని అమ్మకుండా వదిలిపెడతారు చెప్పండి? ఎడ్వర్డ్ అన్న ఒక మాట అంటాడు, పాత మెసేజ్లో ఉంటుంది, చూస్తూ ఉండండి, దగ్గరలో వాళ్ళ యూరిన్ అమ్ముకోకపోతే నన్ను అడగండి అంటాడు ఆయన. తెలుగులో అచ్చ తెలుగులో అన్నాడు, నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను, బాగోదు కదా అని. ఇలాగే చూస్తూ ఉండండి, రానున్న రోజుల్లో యూరిన్ అమ్ముకుంటారు వాళ్ళది అని చెప్పాడు. అయ్యగారు పోసింది కొంటారు మీరు కూడా. ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం. దేన్ని నమ్మకుండా వదిలిపెట్టారు? కర్చీఫ్ను కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. ప్రో క్యాథలిక్ మిషన్ కాదా? ప్రో క్యాథలిక్ మిషన్ కదా ఇది?